108 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ తన చర్మం మృదువుగా ఉండేలా ప్రతిరోజూ పాలలో స్నానం చేసేది. ఆ తర్వాత ఆ పాలను రోడ్డుపై ఉన్న పేదలకు తాగడానికి ఇచ్చేది. అది వారికి స్నానం చేసిన నీరని తెలియదు. ఆ మహిళ యువతులను పట్టుకుని వారి శరీర బలాన్ని దొంగిలించి యవ్వనంగా కనిపించేది. దీనివల్ల ఆ యువతులు ముసలిగా మారేవారు. ఆమె ఒక పాత రథంతో ఉండగా ఒక రాజు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకున్నాడు. కాని వివాహం జరిగిన మొదటి రాత్రి ఆ మహిళ రాజును చంపేసింది. ఆ తర్వాత ఆమె కోట ద్వారాలను తెరిచి తన మనుషులను లోపలికి పిలిచింది. ఆ తర్వాత ఆమె తనను తాను రాణిగా ప్రకటించుకుంది. రాణిగా మారిన తర్వాత ఆమె బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించడం ప్రారంభించింది. ఒకరోజు కొంతమంది సైనికులు బంగారు మాయా అద్దాన్ని తీసుకొచ్చారు. ప్రతిరోజూ రాణి ఆ అద్దాన్ని ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరు అని అడిగేది. కాని ఒకరోజు అద్దం ఇప్పుడు ఆమె కంటే అందమైన ఒక యువతి ఉందని చెప్పింది. ఆ యువతి రాజు కుమార్తె. రాజు మరణం తర్వాత రాణి స్నో వైట్ ను చీకటి గదిలో బంధించింది. స్నో వైట్ అక్కడ 10 సంవత్సరాలుగా ఉంది. అద్దం రాణికి శాశ్వత యవ్వనం కావాలంటే స్నో వైట్ హృదయాన్ని తీసి తినాలని చెప్పింది. రాణి తన సోదరుడిని ఆమె హృదయాన్ని తీసుకురమ్మని పంపింది. కాని ఆమె సోదరుడు ఆ యువతి అందాన్ని చూసి మనసు మార్చుకున్నారు. స్నో వైట్ అవకాశాన్ని చూసి అతని ముఖంపై దాడి చేసి అక్కడ నుండి తప్పించుకుంది. సైనికులు ఆమెను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. కాని ఆమె గట్టర్లోకి దూకి అక్కడ నుండి సముద్రానికి చేరుకుంది. రాణికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె ఆ అడవి నుండి ఒకసారి తప్పించుకున్న వ్యక్తిని పంపింది. అతను పేరు థోర్. రాణి అతనికి ఆ యువతిని తిరిగి తీసుకొస్తే అతని చనిపోయిన భార్యను తిరిగి బ్రతికిస్తా అని చెప్పింది. వేటగాడు పూర్తిగా నమ్మలేదు. కాని అతను ఒప్పుకున్నాడు. త్వరలోనే అతను అడవిలో స్నో వైట్ ను కనుగొన్నాడు. రాణి సోదరుడు ఆ యువతిని తీసుకురావడానికి వచ్చినప్పుడు వేటగాడు అతన్ని నిరాకరించాడు. దీనివల్ల వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు వేటగాడు ఆమెను ఆ భయంకరమైన అడవి నుండి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. దారిలో అతను ఒక పెద్ద రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. అతనితో పోరాడుతూ వేటగాడు గాయపడ్డాడు. అప్పుడు స్నో వైట్ అతని ముందుకు వచ్చింది. రాక్షసుడు హఠాత్తుగా ఆగిపోయాడు. ఆమెలో ఏదో మాయాశక్తిని ఉంది. చివరికి వారిద్దరూ అడవి నుండి బయటపడ్డారు. కాని కొంతమంది మరుగుజ్జులు వారిని పట్టుకున్నారు. ఆ యువతి తన గురించి చెప్పినప్పుడు వారు ఆమెను విడిచిపెట్టి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ అడవిలో అనేక వింత జంతువులను చూశారు. ఒక తెల్లని జింక వారి వద్దకు వచ్చింది. అతను స్నో వైట్ ను చూసి తల వంచాడు. దీనివల్ల ఆ యువతి ఒక ప్రత్యేక వ్యక్తి అని స్పష్టమైంది. అప్పుడు ఎవరో ఆ జింకపై బాణం సంధించారు. అది ఎగిరే కీటకాలుగా మారిపోయింది. ఆ తర్వాత ఒక పోరాటం ప్రారంభమైంది. దీనిలో మరుగుజ్జు స్నో వైట్ ను కాపాడాడు. మరోవైపు రాణి మళ్లీ మాయాజాలం చేసి ఒక యువకుడి రూపంలో వచ్చింది. అతను ఆ యువతికి విషపూరిత ఆపిల్ తినిపించాడు. దీనివల్ల ఆమె స్పృహ తప్పింది. వారు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కాని ఎవరూ ఆమెను మేల్కొల్పలేకపోయారు. అప్పుడు వేటగాడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె మేల్కొంది. రాణి ఇప్పుడు తనంతట తాను పోరాడాలని భావించింది. ఆమె మళ్లీ కొంతమంది యువతుల శక్తిని దొంగిలించి తనను తాను యవ్వనంగా మార్చుకుంది. వారు లోపలికి ప్రవేశించగానే పోరాటం ప్రారంభమైంది. అప్పుడు స్నో వైట్ మరియు రాణి ముఖాముఖిగా వచ్చారు. రాణి మాయాజాలంతో రాతి యోధులను బ్రతికించింది. కాని వేటగాడు మరియు అతని సహచరులు వారితో పోరాడుతూ ఉన్నారు. చివరకు స్నో వైట్ రాణిని గాయపరిచింది. దీనివల్ల రాణి నిజమైన వయస్సు తిరిగి వచ్చింది మరియు ఆమె చనిపోయింది. మూవీ నేమ్స్